ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి. లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా, అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవు ఒక దగ్గర. దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఇగో క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్ లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్ర బోస్ అంట, ఒకే ఒక వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈ రోజు ఆ ఫోటోలు పెడతారండి? నాకు అర్థం కాదు. ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలే, 3 పంటల పండనేల రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం. ఇది ఒక్కటే కాదండి, ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. ఈ రోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్. అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద జల్లటం. ఈ రోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్ని కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక, అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా? ఒక రకమైన అలజడి ఉండదా? ఒక రకమైన అభద్రతా భావం క్రియేట్ అవ్వదా? మీరందరూ వచ్చున్నారు ఇక్కడికి, మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు, నీటిలో ఈదుకునే రాలేదు. ఎక్కడండి మునిగిపోయింది? ఈరోజు సెక్రటేరియట్ లో మేము కూర్చొని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోలేదు, మరి అమరావతి మునిగిపోయింది అని ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈ రోజు పేపర్లోని గట్ట కొంతమంది రాస్తున్నారు? నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడలే, స్పెసిఫిక్ గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు.